లిక్కర్ కష్టాలు చెవిరెడ్డి కన్నీళ్లు. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. నడుం నొప్పితో నరకం అనుభవిస్తున్నాను, బెయిల్ ఇప్పించండి యువర్ ఆనర్ అంటూ ఏసీబీ కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారని. మరోవైపు రాజ్ కేశిరెడ్డి కూడా తనను అన్యాయంగా కేసులో ఇరికించారని, సిట్ అధికారులకు దొరికాయని చెప్తున్న 11 కోట్ల రూపాయలు తనవి కాదని చెప్పారు. విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు దగ్గర తనను కలిసేందుకు వచ్చిన అనుచరులను చూసి చలించిపోయారు. ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తను నడుం నొప్పితో బాధపడుతున్నానని జడ్జికి తెలిపిన చెవిరెడ్డి అనారోగ్య సమస్యల కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఏసీబీ కోర్టు చెవిరెడ్డి తరపు లాయర్ వాదనల్ని విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 30న తీర్పును వెల్లడిస్తామంది. ఏసీబీ కోర్టులో రాజ్ కేశిరెడ్డి సిట్ అధికారులపై ఆరోపణలు చేశారు. మద్యం కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్నారు. హైదరాబాద్ లో దొరికిన 11 కోట్లు తనవే అయితే వాటి మీద తన వేలి ముద్రలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఒక వ్యక్తి 11 కోట్ల నగదును ఎలా తన దగ్గర పెట్టుకుంటారని సిట్ విచారించిన 300 మందిలో ఒక్కరు కూడా తనకు తెలియరన్నారు రాజ్ కేశిరెడ్డి. ఆ 300 మందిలో ఏ 5గురినైనా పిలిచి తాను తెలుసో లేదో అడగాలన్నారు. చాలా మంది పేర్లు తొలిసారి విన్నానన్నారు ఆయన. ఏసీబీ కోర్టులో కృష్ణమోహన్, గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు ప్రక్రియ పూర్తయి 90 రోజులు పూర్తి కావడంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ సెప్టెంబర్ 9 వరకు పొడిగించింది ఏసీబీ కోర్టు.